Namaste dear students. Today in this video we are going to learn the difference between would and used to. Would ని used to మధ్యలో డిఫరెన్సెస్ ని చూద్దాం. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పాస్ట్ లో మనం చేసే వాళ్ళము, వెళ్ళే వాళ్ళము, తినే వాళ్ళము, ఆడే వాళ్ళము, ఎవ్రీ వీక్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, ఇటువంటి మాటల్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వి యూస్ టు అండ్ వుడ్ ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటాం. We use both of these to talk about things in the past which we don't do now, which are not happening now. అంటే ఇప్పుడు జరగనటువంటి పనులు, ఇప్పుడు మనం చేయనటువంటి పనులను చెప్పడానికి మనం యూస్ టు వుడ్ని రెండింటిని యూస్ చేస్తాం. అయితే వుడ్ని యూస్ చేయాలా, యూస్ టుని యూస్ చేయాలా అంటే నేను సినిమాలు చూసేవాడిని, నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడేవాడిని, ఓకే, అండ్ మేము స్వీట్స్ తినేవాళ్ళము, ఓకే, లేకపోతే ఆమె అంటే మా సిస్టర్ రెగ్యులర్గా వైజాగ్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు షీ యూస్ టు కమ్, వి యూస్ టు ప్లే అనాలా, వి వుడ్ ప్లే, షీ వుడ్ కమ్ అని అనాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ లెసన్లో దాన్ని మనం క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. రిమెంబర్, ఈ వుడ్ కానీ యూస్ టు కానీ పాస్ట్లో మనం చేసినటువంటి యాక్షన్స్ ఇప్పుడు మనం చెయ్యట్లేదు. ఓకే, పాస్ట్లో చేసేవారు అని చెప్పడానికి మాత్రమే యూజ్ చేస్తాం, ఇప్పుడు చేస్తున్న దానికి కాదు. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూస్ టు అంటే వెన్ ఎవర్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, వెన్ ఎవర్ యు ఆర్ నాట్ షూర్ విచ్ వన్ టు యూస్, ఓకే, బెటర్ గో ఫర్ యూస్ టు. ఎప్పుడైనా ఏది వాడాలి, వుడ్ని వాడాలా, యూస్ టుని వాడాలా అనేటప్పుడు మీరు సింపుల్గా యూస్ టుని వాడటానికి రెడీ అయిపోండి. ఓకే, వుడ్ అనే దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, యూస్ టు యూస్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు. నిజానికి మనం పాస్ట్లో చేసే వాళ్ళము, వెళ్ళే వాళ్ళము, తినే వాళ్ళము, ఆడే వాళ్ళము లాంటి యాక్షన్స్ చెప్తున్నప్పుడు మనం పాస్ట్ యాక్షన్స్ని 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్, రెండు హ్యాబిట్స్ కాదు కానీ రిపీటెడ్గా చేసినటువంటి యాక్షన్స్, మూడు ఉండేవాళ్ళము, ఇష్టపడేవాడిని, హేట్ చేసేవాళ్ళం లాంటి స్టేటివ్ అర్థం చేసుకునేవాడిని, లేకపోతే ఆమె అర్థం చేసుకునేది లాంటి స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయటం. ఈ మూడింటిలో అంటే పాస్ట్ హ్యాబిట్స్ కానీ, హ్యాబిట్స్ కాకుండా రిపీటెడ్గా చేసేటటువంటి పనులు కానీ, లేదా స్టేటివ్ వర్బ్స్ అంటే ఇష్టపడేవాడిని, హేట్ చేసేవాడిని, అర్థం చేసుకునేది, ఇటువంటి మాటలు చెప్పడానికి కానీ యూస్ టుని హ్యాపీగా యూస్ చేసేయచ్చు. కానీ వుడ్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే వుడ్ని యూజువల్గా రిపీటెడ్ యాక్షన్స్ని చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే హ్యాబిట్స్ని చెప్పడానికి లేదా స్టేటివ్ వర్బ్స్ చెప్పడానికి వుడ్ని యూజ్ చెయ్యం. రిపీటెడ్ యాక్షన్స్, రిపీటెడ్గా నేను చేసేవాడిని అని చెప్పడానికి మాత్రమే, లేకపోతే ఆమె చేసేవాడు, అతను చేసేవాడు అని చెప్పడానికి మాత్రమే వుడ్ని యూజ్ చేస్తాం. కానీ యూస్ టుని ఎలాంటి దానికైనా యూజ్ చేయొచ్చు. కాబట్టి యూస్ టుని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి యాక్షన్కైనా యూస్ టుతో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్ హీ వుడ్ యూస్ టు గో స్విమ్మింగ్. వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్, అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను స్విమ్ చేసేవాడు. హీ వుడ్ గో స్విమ్మింగ్ ఆర్ హీ యూస్ టు గో స్విమ్మింగ్. ఈ రెండిట్లో యూస్ టు గో స్విమ్మింగ్ అయినా చెప్పొచ్చు, వుడ్ గో అనైనా చెప్పొచ్చు. బికాస్ ఇది రెగ్యులర్గా చేసేటటువంటి పని, హ్యాబిట్ కాదు, రెగ్యులర్గా చేసేటటువంటి పని, రెగ్యులర్గా చేసేది కాబట్టి వుడ్ని యూస్ చేసినా ఓకే, యూస్ టుని యూస్ చేసినా ఓకే. ఓకే, కెన్ యూ గెట్ మై పాయింట్? అలాగే మై సిస్టర్ వాజ్ ఇన్ వైజాగ్ ఫర్ 5 years. ఆఫ్టర్ హర్ మ్యారేజ్ షీ వాజ్ ఇన్ వైజాగ్ ఫర్ 5 years. 5 years ఆమె వైజాగ్లోనే ఉండేవారు. షీ యూస్ టు కమ్ హోమ్ ఎవ్రీ సండే. షీ యూస్ టు కమ్ హోమ్ ఎవ్రీ సండే. ఆమె ప్రతి ఆదివారం ఇంటికి వచ్చేవారు. షీ యూస్ టు కమ్ ఎవ్రీ సండే. అంటే ఇది కూడా అలవాటు కాదు, బట్ రిపీటెడ్గా, రెగ్యులర్గా, అగైన్ అండ్ అగైన్ చేసినటువంటి యాక్షన్. దీన్ని యూస్ టుతోనైనా చెప్పొచ్చు, వుడ్తోనైనా చెప్పొచ్చు. అంటే మై సిస్టర్ వాజ్ ఇన్ వైజాగ్ ఫర్ 5 years, షీ వుడ్ కమ్ హోమ్ ఎవ్రీ సండే ఆర్ షీ యూస్ టు కమ్ హోమ్ ఎవ్రీ సండే. ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే రిపీటెడ్ యాక్షన్. ఓకే, రిపీటెడ్ యాక్షన్స్కి ఒక్కదానికే వుడ్ని యూస్ చేస్తాం. ఓకే, హ్యాబిట్స్ అయినా, రిపీటెడ్ యాక్షన్స్ అయినా అండ్ స్టేటివ్ వర్బ్స్కి అయినా మనం యూస్ టుని యూస్ చేయడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ వుడ్ని యూస్ చేయడంలో మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లెట్ us take another example. We would or we used to play cricket every Sunday. మేము క్రికెట్ ఆడేవాళ్ళం ప్రతి ఆదివారం.
ఇక్కడ వి వుడ్ అని చెప్పొచ్చు, వి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అని చెప్పొచ్చు. వై? ద రీజన్ ఈస్ ఇది ఎవ్రీ సండే రిపీటెడ్ యాక్షన్. ఈ రిపీటెడ్ యాక్షన్ చెప్పేటప్పుడు వి వుడ్ చెప్పొచ్చు. రిపీటెడ్ యాక్షన్ కాబట్టి అగైన్ అండ్ అగైన్ మేము చేసేవాళ్ళం, గతంలో ఎవ్రీ సండే చేసేవాళ్ళం కాబట్టి వి వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఆర్ యూస్ చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి వి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. దట్స్ ఇట్. ఐ యూస్ టు ఈట్ స్వీట్స్. ఇక్కడ ఐ వుడ్ ఈట్ స్వీట్స్ అంటే నేను స్వీట్స్ తినేవాడిని అని చెప్పాల్సి వస్తే ఐ యూస్ టు ఈట్ స్వీట్స్ అని చెప్పాం. ఐ వుడ్ ఈట్ స్వీట్స్ అని యూజువల్గా చెప్పాం. బికాస్ ఇది పాస్ట్ హ్యాబిట్ అవుతుంది, రిపీటెడ్ యాక్షన్ కాదు, ఇది ఒక హ్యాబిట్. ఈ హ్యాబిట్ని చెప్పడానికి మనం యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. అండ్ పాస్ట్లో ఇది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి, అంటే ఇప్పటికప్పుడు తింటున్నా, అగైన్ అండ్ అగైన్ తిన్నాను అనే ఉద్దేశంతో చెప్పట్లేదు, ఒక హ్యాబిట్ గురించి చెప్తున్నాం కాబట్టి వుడ్ని యూస్ చేయం, యూస్ టు మాత్రమే యూస్ చేస్తాం. ఒకటే రిపీటెడ్ యాక్షన్స్కి అయితేనే వుడ్ని యూస్ చేయండి, లేదా యూస్ టుని యూస్ చేసుకోండి. నెక్స్ట్, ఐ యూస్ టు ఆర్ వుడ్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని, ఇది అలవాటు కాదు, నేను చేసేవాడిని ఒక పనిని. సో ఐ యూస్ టు ప్లే అని చెప్పొచ్చు, ఐ వుడ్ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, ఐ యూస్ టు వాచ్ మూవీస్. ఐ వుడ్ వాచ్ మూవీస్, ఏదైనా పర్లేదు. ఓకే, అంటే ఐ వుడ్ కన్నా ఇక్కడ ఐ యూస్ టు వాచ్ మూవీస్ అంటమే కరెక్ట్. బికాస్ ఇది ఒక అలవాటుగా ఉండేది నాకు. అలా కాకుండా సపోజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్షన్ అంటారు, అంటే దానికి ముందు వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, వెన్ ఐ వాజ్ కిడ్, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ అని చెప్పి మళ్ళీ మనం ఐ వుడ్ ని చెప్పొచ్చు. అంటే సపోజ్ వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, వెన్ ఐ వాజ్ ఎ కిడ్, వెన్ ఐ వాజ్ యంగ్, ఓకే, ఐ వుడ్ ఈట్ స్వీట్స్ అని చెప్పొచ్చు. కానీ హ్యాబిట్ కాబట్టి యూస్ టునే ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఐ యూస్ టు వాచ్ మూవీస్ అనాలా, ఐ వుడ్ వాచ్ మూవీస్ అనాలా అంటే ఐ యూస్ టు వాచ్ మూవీస్ అనాలి, ఎందుకంటే ఇది హ్యాబిట్గానే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్, హీ యూస్ టు స్మోక్. అతను స్మోక్ చేసేవారు, హీ యూస్ టు స్మోక్. ఓకే, ఇక్కడ హీ వుడ్ స్మోక్ అనొచ్చా? అనం, బికాస్ ఇది కూడా హ్యాబిట్లోకి వస్తుంది. అండ్ షీ యూస్ టు హేట్ హిమ్ టిల్ హర్ మ్యారేజ్. షీ యూస్ టు హేట్ హిమ్ టిల్ హర్ మ్యారేజ్ అంటే ఆమె అతనిని ద్వేషించేది. హేట్, లవ్ ఇలాంటి మాటలకి మనం యూస్ టునే యూస్ చేస్తాం, వుడ్ని యూస్ చేయం. అంటే షీ వుడ్ హేట్ అనే మాట యూస్ చేయం. షీ యూస్ టు హేట్ టిల్ హర్ మ్యారేజ్, షీ యూస్ టు హేట్ హిమ్, నాట్ షీ వుడ్ హేట్ హిమ్ టిల్ హర్ మ్యారేజ్ అని యూస్ చేయం. అలాగే దే యూస్ టు లివ్ ఇన్ ఆ స్టేట్. దే యూస్ టు లివ్, ఇది కూడా స్టేట్ ఉండడం గురించి మాట్లాడుతున్నది కాబట్టి ఇక్కడ షీ యూస్ టు లివ్ ఇన్ అవర్ స్టేట్, దే వుడ్ లివ్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఇది లాంగర్ యాక్షన్, చాలా కాలం జరిగినటువంటి ఒక యాక్షన్. ఓకే, ఇది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి షీ దే యూస్ టు లివ్ ఆన్ అవర్ స్ట్రీట్ అని చెప్పుకోవడం. దే యూస్ టు లివ్ ఇన్ అవర్ స్ట్రీట్ అని మనం చెప్పుకోవచ్చు. చెప్పినప్పుడు ఇక్కడ వుడ్ ని యూస్ చేయాలి. అలాగే హీ వుడ్ ఆర్ యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకుంది, మేము ఆడేవాళ్ళం. వి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అని అనొచ్చు, వి వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఓకే, అలాగే హీ వాస్ వెన్ వి యూస్ టు గో స్విమ్మింగ్ అని చెప్పొచ్చు. అలాగే వి వుడ్ గో స్విమ్మింగ్ అని చెప్పొచ్చు. అలాగే మై సిస్టర్ వుడ్ యూస్ టు కమ్ హోమ్ ఎవ్రీ సండే. వుడ్ యూస్ చేసినా యూస్ చేసినా పర్లేదు. సో ఐ హ్యావ్ గివెన్ 11 ఎగ్జాంపుల్స్ హియర్. ఇందులో దేనిని యూస్ టుతో యూస్ చేయాలి, దేనిని వుడ్తో యూస్ చేయాలి అనడానికి మరొక్కసారి చెప్తున్నాను. రిపీటెడ్ యాక్షన్స్ అయితేనే, రిపీటెడ్ యాక్షన్స్ అంటే హ్యాబిట్స్ కాకుండా, స్టేటివ్ వర్బ్స్తో కాకుండా రిపీటెడ్ యాక్షన్ అయితేనే వుడ్ని యూస్ చేయండి. ఓకే, నేను షాపుకు వెళ్ళేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎవరో మా అబ్బాయితో తెప్పిస్తున్నాను ఇలా చెప్తాం కదా. ఓకే, వెళ్ళేవాడిని, ఇది హ్యాబిట్ కాదు, రిపీటెడ్ యాక్షన్. ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డేనో రైతు బజార్కి వెళ్ళేవాడిని. ఐ వుడ్ గో టు రైతు బజార్, ఐ వుడ్ గో టు రైతు బజార్ అని చెప్పొచ్చు. ఎందుకు? రిపీటెడ్గా చేసే పని. ఆర్ ఐ యూస్ టు గో టు రైతు బజార్. అగైన్ ఐమ్ టెలింగ్, whenever you are not sure which one to use, ఏది యూస్ చేయాలి, యూస్ టునా వుడ్నా అని ఏది యూస్ చేయాలి అనేటప్పుడు మీరు యూస్ టునే ప్రిఫర్ చేయండి. ఓకే, వుడ్ని ఎక్కడ యూస్ చేయాలంటే ఓన్లీ రిపీటెడ్ యాక్షన్స్గా మాత్రమే, హ్యాబిట్స్తో కాకుండా, స్టేటివ్ వర్బ్తో కాకుండా రిపీటెడ్ యాక్షన్ మాత్రమే యూస్ చేయండి. ఐ థింక్ మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. చిన్న టాపిక్, బట్
కరెక్ట్గా యూస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.